నమస్కారం. పెద్దతండ ఎం గ్రామానికి సర్పంచ్గా గుగ్లోత్ స్వరూప గ్రామ సభ నిర్మించడం జరిగింది. గ్రామ సభ పనులు, మోరీలు, వాటరు, వీధి లైట్లు నిర్మించడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు కొత్తగా ఎన్నికైంది కదా, మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి గ్రామ పంచాయతీ కింద? వార్డులు 8 వార్డుల. 8 వార్డులలో ఫస్ట్ మీరు దేని మీద సంతకం పెట్టిండ్రు? బోర్ల సమస్య, వాటర్. అంటే ఇప్పుడు మీకు దీని కింద ఎన్ని తండాలు ఉన్నాయి? 9 తండాలు. 9 తండాలు మీ అండర్లో ఉన్నాయా? ఇక్కడ మీకు ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? బోర్ల సమస్యలు, వాటర్ సమస్యలు, వీధి లైట్లు, ఇంకా స్టేజ్ నుంచి పెద్ద తండ వరకు రోడ్డు సమస్యలు అన్నీ ఉన్నాయి సార్. మరి ఇప్పుడు గానుపాడు నుండి ఇప్పుడు వచ్చే రోడ్డు కొంచెం అప్పుడు శిథిలావస్థల నుండి రోడ్డు కంకర పెట్టి దాన్ని వేసే ప్లాన్ ఏమైనా చేస్తున్నాం సార్. ఏమైనా ఇప్పుడు కొత్త ప్రపోజల్ పెడుతుంది ఏదన్నా? విజిఎస్ కింద మోరీ సాక్ష్యం చేయడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందా? అంటే ఇది ఇప్పుడు పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? పండుగ తర్వాత? పండుగ తెల్లారి నుంచి స్టార్ట్ చేస్తాం. రోడ్డు కానీ ఏదైనా పనులైనా. ఇప్పుడు తర్వాత మోరీలు ఇట్లా ఏమైనా తీసిండ్రా? తీపిచ్చినాం సార్. తాక్య తండలో ఇక్కడ కూడా తీయడం జరిగింది. లైట్లు కూడా వేయించినాం సార్. స్ట్రీట్ లైట్ వేసిండ్రా? వేసినాం సార్. ఇంకేమున్నాయి? గ్రామ పంచాయతీ పక్క భవనం ఉందా మీకు? గ్రామ పంచాయతీ లేదా? అంటే దానికి ఏమన్నా ప్రపోజల్ పెడుతురా? చేస్తున్నాం సార్. ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు మేజర్గా? ఇంకా ఉన్నాయి సార్ సమస్యలు. బిల్డింగ్లు, ఇంకా రోడ్డు సమస్యలు. రవాణా సౌకర్యం ఉందా ఇక్కడికి? లేదు సార్, రవాణా సౌకర్యాలు కూడా కల్పించారు. రోడ్డు ఏది బస్సులు రావట్లేదు? లేదు సార్. అంటే ఆ రోడ్డు వేస్తే బస్సులు తీసుకురావద్దురా? అది కూడా జరుగుతుంది. ఒకవేళ మీ తండ్రికి ఎమర్జెన్సీ పడితే మీ బండ్లు ఎట్లా వస్తాయి మీ దగ్గరికి? అంబులెన్స్ కానీ లేకపోతే ఎట్లా? అదే చాలా కష్టం మీద వస్తాయి సార్. అది కూడా తర్వాత ప్లాన్ చేసి చేస్తారా? సార్. ఓకే. గుగ్లోత్ స్వరూప శ్రీనివాస్, పెద్దతండ ఎం సర్పంచ్ మాట్లాడుతున్నాం. మేము మొదటి గ్రామ సభ నిర్వహించడం అనేది జరిగింది. మొదటి గ్రామ సభలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ఎలాంటి ఆలోచన లేకుండా ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే చేయాలనుకున్నామో అవి మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాం. గ్రామ సభలో మొదటగా వీధి లైట్ల మీద ఫోకస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏదైతే బోర్ వాటర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ సమస్యలు చేయించడం జరిగింది. నెక్స్ట్ ట్యాంకులు అనేది శుభ్రం చేయించడం జరిగింది. అండ్ ఈ గానుగుపాడు స్టేజ్ నుంచి పెద్ద తండ నుంచి రెక్కె తండ వరకు మోరీలు అయితే ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అండ్ టాక్య తండ నుంచి మామూలు తండకు మోరీ ఏదైతే అవసరం ఉందో ఆ మోరీలను గ్రామ తీర్మానం ద్వారా ఈజీఎస్ ఫండ్స్ నుంచి గ్రామ సభ నుంచి తీర్మానం చేయడం జరిగింది. అండ్ భోజ్యతండలో కొత్తగా మోటార్ ఇట్లా ఫిట్టింగ్ చేయించడం జరిగింది. టాక్యతండలో కూడా ఇంతకుముందు ఉన్న వాటర్ సరిపోకపోవడం వల్ల ఫ్యూచర్లో రాబోయే సమస్యలు ఇంకా ఎక్కువ అవ్వచ్చు అని చెప్పేసి తక్కువ బోర్ అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా బోర్ కూడా అక్కడ 2 బోర్లు ఇప్పుడు నడుస్తున్నాయి, రన్నింగ్లో ఉన్నాయి. అండ్ టాక్యతండలో ఉన్నటువంటి డ్రైనేజ్ని క్లీన్ అనేది చేయించడం జరిగింది. ఎక్కడ వీధి లైట్లు, ఒక్క వీధి లైట్లు లేకుండా 9 తండాల్లో అన్ని వీధి లైట్లు వచ్చే విధంగా చర్యలు అనేది తీసుకోవడం జరిగింది ఎమర్జెన్సీగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న 9 తండాలు కానీ వీటికి 9 తండాలకు లింక్ ఆఫ్ రోడ్లు అనేది చాలా మెయిన్ సమస్యగా ఉంది. అది వాటిని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాము. అండ్ ఈ రోడ్ అయితే మాత్రం చాలా కంకర పోసి ఇప్పటికీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావస్తుంది కానీ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన అయితే చేయట్లేదు. ఆ రోడ్ విషయం మీద మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా గ్రామ పంచాయతీలో కంప్లీట్గా వాటిని నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఇంకా అది కాకుండా రోడ్డు సౌకర్యం ఎట్లా? రోడ్ సౌకర్యం చాలా క్రిటికల్ సార్. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ రావాలి అంటే మేమే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రోడ్ దాటించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఒక వాగు నడిస్తే ఇక్కడ రోడ్ అయితే ఆ వాగు మోరి కూడా ఇంతవరకు లేదండి మాకు. ఈ తండాలు 9 అయ్యేసరికి ఏంటంటే కొన్ని ప్లేస్లలో
వాగులు ఉన్నాయి, 2-3 వాగులు దాటవలసి వస్తున్నాయి. కానీ ఆ వాగుల మీద ఎక్కడ మెయిన్ రోడ్ల పంట ఉండే మోరీలు కానీ తండలకు రావడానికి లింక్ రోడ్లకు అయితే ఎలాంటి మోరీలు లేవు ఇప్పటివరకు. ఇప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? ఏం లేదండి, బైక్ మీదనో ఏదైనా ఆటోలోనో ముందు దాకా తీసుకెళ్తేనే అంబులెన్స్ వస్తుంది. ఇక్కడ వరకు అంబులెన్స్ వచ్చే పరిస్థితులు కూడా లేవు. ఆ రోడ్లన్నీ ఉన్నాయి కానీ కన్ఫ్యూజన్ ఉన్నాయి. మొత్తం మట్టి రోడ్లే, 2-3 కిలోమీటర్ మట్టి రోడ్ రావాలి. ఇక్కడికి ఇలా రావాలన్నా కూడా కనీసం మీరు ఒక 3 కిలోమీటర్ మట్టి రోడ్ రాంది ఇక్కడికి వెహికల్ రాదండి. దీని కింద ఎన్ని తండాలు ఉన్నాయి? 9 తండాలు ఉన్నాయి సార్ కంప్లీట్గా. 9 తండాలలో సీసీ రోడ్లు కానీ ఇట్లాంటివన్నీ సీసీ రోడ్లు మొత్తంగా ఫుల్ఫిల్ కాలేదు. కొన్ని చోట్లనే మేజర్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో సీసీ రోడ్లు ఉన్నాయి. మిగిలిన ఏరియాలో సీసీ రోడ్లు అయితే ఇంతవరకు కాలేదు, కంప్లీట్ కాలేదు. తాగునీరు ఎట్లా? తాగునీరు సమస్య అంటే కొంచెం ఇక్కడ ఇప్పుడు బోర్ల నుంచే ఇప్పుడు మేము అన్నీ వచ్చినాకనే కొన్ని పొలాలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ రిఫ్రెష్ చేయించి మళ్ళీ చేపిస్తున్నాము. మిక్స్చర్ భగీరథ నీళ్ళు వస్తాయి కానీ సఫిషియెంట్గా అవి 100% అయితే రావట్లేదు. దాని కొన్ని ట్యాంకుల్లో అయితే కంప్లీట్గా, కొన్ని ట్యాంకులు అయితే వాటర్ ఎక్కట్లేదు. అది ముఖ్యంగా మీ తండాలో గత 10 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి ఆమెడ దూరంలో చెప్పడంలో దీనికి నిదర్శనం. మరి మీరు వచ్చారు కానీ ఎట్లాంటి సమస్యలు గ్రామాల్లో తీర్చాలనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో సార్ మేమైతే ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు అయితే మేము ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ మేము లిస్ట్ రాసుకోవడం జరిగింది. ఆ సమస్యల మీద ఖచ్చితంగా ఫోకస్ పెడుతున్నాము. దానికి సంబంధించిన అధికారులను కానీ దానికి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ అందరినీ ఫాలో చేసి తప్పకుండా వచ్చే సంవత్సరం లోపు ఈ సమస్యలు అనేది దాదాపుగా ఇక్కడ సమస్యలు అనేది లేకుండా చేయడానికి మేము మా సహజ శక్తిలో కృషి చేస్తున్నాము. ఇప్పుడు అన్ని తండాలలో మీరు ఇట్లా యుద్ధ ప్రతిపాదిక మీద చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు పనులు? అన్ని తండాల్లో ఐక్యమత్యంగా చేసుకుంటున్నాం సార్. ప్రస్తుతానికైతే ఏ తండాన్ని ఇది అక్కడ ఉంది, ఇది అలా ఉంది, తక్కువ జనాభా ఉంది, ఎక్కువ జనాభా ఉంది అని ఏం చూడట్లేదు. అన్ని తండాలలో మేము క్లియర్గా ఏవైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో అది ఇమీడియట్లీగా సాల్వ్ అయ్యే విధంగా చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మీ దృష్టికి ఏమేమి సమస్యలు వచ్చినాయి? వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ వీధి లైట్ల సమస్యలు అనేది కూడా ఎక్కువగా వచ్చింది. కానీ కొన్ని కరెంట్ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ రోడ్ సమస్యలు ఉన్నాయి కానీ అవి త్వరగా కావు, కొంచెం టైం పట్టే విధంగా ఉన్నాయి. అది ప్రజలతో నేను మాట్లాడుతున్నాను. అండ్ ఎమర్జెన్సీ ఉన్న మోటార్ వాటర్ సమస్యలు అయితే వెంటనే పరిష్కారం చేశాను సార్. 99% ఇప్పటికీ వాటర్ సమస్య, వీధి లైట్ల సమస్య, డ్రైనేజీల సమస్య అయితే 99% సాల్వ్ చేసేసాను. ఏమన్నా ఉండిపోతే 1% ఉండొచ్చు కానీ 99 కాదు, 100% సాల్వ్ అయినట్టే.